ఆస్ట్రేలియాలో మనం ప్రతిరోజు ఒక కొత్త బీచ్కి వెళ్ళినా 27 ఇయర్స్ పైగానే పడుతుంది అన్ని బీచెస్ కవర్ చేయడానికి. కాక్రోచ్ రేసింగ్ మీరు ఎప్పుడైనా చూసారా? పదండి పొలాలు చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మనోళ్ళందరూ బాగున్నారా? మేమున్న ప్లేస్ నుండి ఈ వెరిబీ బీచ్ వచ్చేసి మాకు 30 మినిట్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబిలిటీ ఉంది. చాలా ప్రశాంతమైన పీస్ఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. 2.79 కిలోమీటర్స్ అంటే మొత్తం 41 మినిట్స్ టైం అయితే పడుతుంది. అలా ఆ బీచ్ అంచున మాట్లాడుతూ నడుచుకుంటూ పోతుంటే చాలా ప్రశాంతంగా ఉంటది మనసుకి. మొత్తం 10 వ్యూ పాయింట్స్ అయితే వస్తాయి మనకి ఈ వాక్వేలో పోతుంటే. ఫస్ట్ వచ్చేసి గ్రహమ్స్ వెట్లాండ్ రిజర్వ్, ఇక్కడ నుండి స్టార్ట్ అనమాట. సెకండ్ వ్యూ పాయింట్ వచ్చేసి వెరిబీ సౌత్ బోట్ ర్యాంప్, అంటే ఇక్కడ బోటింగ్ అవైలబుల్ గా ఉంటది. అండ్ థర్డ్ వ్యూ పాయింట్ వచ్చేసి లుక్ అవుట్ ఫర్ బర్డ్ లైఫ్, అంటే ఇక్కడ మొత్తం బర్డ్స్ అన్ని ఉంటాయి అనమాట మాక్సిమం. అండ్ ఫోర్త్ వ్యూ పాయింట్ వచ్చేసి జేడీ బెలిన్ రిజర్వ్, ఇది పిక్నిక్ ఏరియా అండ్ బార్బిక్యూ, ప్లే గ్రౌండ్, టాయిలెట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఫిఫ్త్ వ్యూ పాయింట్ వచ్చేసి బాయ్స్ స్కల్ప్చర్, అంటే ఒక అబ్బాయిని ఉడ్తున చేసినది ఉంటది. విందాం కౌన్సిల్ వాళ్ళ ఆర్ట్ కలెక్షన్. అండ్ సిక్స్త్ వ్యూ పాయింట్ వచ్చేసి ప్రైస్ రిజర్వ్. సెవెంత్ వ్యూ పాయింట్ వచ్చేసి వెర్బీ సౌత్ ఫోర్ షోర్ బీచ్. ఎయిత్ వ్యూ పాయింట్ వచ్చేసి వెర్బీ సౌత్ మార్కెట్ గార్డెన్స్, అంటే ఇక్కడ 41% ఆఫ్ విక్టోరియన్ ఫుడ్ ఇక్కడ పండుతుంది అనమాట. నైన్త్ వ్యూ పాయింట్ వచ్చేసి హార్బర్, ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఫైనలీ లాస్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి విందమ్ హార్బర్. ఒక్కసారి ఆ వాటర్ సౌండ్స్ వినండి. ఈ వెరిబీ అనేది 1850లో అగ్రికల్చర్ సెటిల్మెంట్ కోసం ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు దీని నేమ్ వచ్చేసి విందమ్ అని పెట్టినారు, కానీ తర్వాతకి వెరిబీగా మార్చినారు. ఎందుకంటే ఫ్లో వచ్చే షేప్ వెన్నముక్కలాగా, అంటే బ్యాక్ బోన్ షేప్ ఉందని ఆ నేమ్ చేంజ్ చేశారంట. ఇప్పుడు మనం ఉన్నది ఫస్ట్ వ్యూ పాయింట్. ఇంతకు ముందు పార్ట్ 1 వీడియోలో మిగతా వ్యూ పాయింట్స్ ఉంటాయి, చూడని వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, ఒక్కసారి చూడండి. సూపర్ వ్యూస్ అయితే ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. ఏరోప్లేన్ వచ్చిందండి మన కోసమే. అబ్బా ఎండ మండిపోతుంది అసలు. ప్రపంచంలోనే ఎక్కువ యూవీ రేడియేషన్ పడే కంట్రీ ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియా అనే చెప్పాలి. ఈ యూవీ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల సమ్మర్లో ఒక్క 11 మినిట్స్ ఎండకుంటే చాలు వడదెబ్బతో సఫర్ అవ్వడమే, అంత స్ట్రాంగ్గా రేస్ పడతాయి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సీజన్ సమ్మరే. అసలు ఇప్పుడు నార్మల్ డేస్లోనే తల లేపి సన్ని చూడలేము ఆఫ్టర్నూన్ టైమ్స్. కార్లో పోతుంటే ఏసీ మ్యాండేట్, లేకపోతే స్ట్రాంగ్గా రేస్ పడి మండుతుంది స్కిన్. ఎందుకు ఇలా అంటే మెయిన్గా ఆస్ట్రేలియా లొకేషన్ ఈక్వేటర్కి దగ్గరగా ఉండటం వల్ల సన్ రైజ్ అనేవి డైరెక్ట్గా పడుతున్నాయి. సో దీనివల్ల యూవీ లెవెల్స్ ఇంకా సన్ రైజ్ ఎఫెక్ట్ కూడా పెరుగుతుంది. సో ఫైనలీ మనమైతే ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూసారా మొత్తం బోట్సే ఉన్నాయి, డిఫరెంట్ బోట్స్ అయితే ఉన్నాయి. మేబీ ఇవి రెంటింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు అనుకుంటా ఈ బోట్స్ని. మనం ప్రతిరోజు ఆస్ట్రేలియాలో ఒక కొత్త బీచ్కి వెళ్ళినా అన్ని బీచెస్ కవర్ చేయాలంటే 27 ఇయర్స్ పైగా పడుతుంది. అన్ని బీచెస్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. జనరల్గా మనం ఏ లొకేషన్లో ఉన్నా కూడా ఈజీగా మనం ఉన్న లొకేషన్ నుండి 30 మినిట్స్లో పక్కా ఏదో ఒక బీచ్ అయితే వస్తుంది. మనం ఏంటంటే ఈ బీచ్ని చాలా డిఫరెంట్గా కవర్ చేసాము. అదేంటంటే ఫస్ట్ లాస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాము. సో లాస్ట్ వ్యూ పాయింట్ దగ్గర నుండి మనం అలా స్లోగా ఇప్పుడు ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఒక్కసారి చూడండి వ్యూ ఎంత సూపర్బ్గా ఉంది. ఆ లాస్ట్ అయితే డెడ్ ఎండ్ లాగానే ఉంది, ఇంకా అక్కడ ఇంకేం లేదు అన్నట్టు. ఆ ఆకాశము ఆ వాటర్ రెండు కలిసిపోయినట్టే కనిపిస్తుంది. సో ఇదండి వెర్బీ బీచ్. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. పార్ట్ 1 చూడని వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. వ్యూస్ చాలా సూపర్బ్గా ఉంటాయి. సో వెళుతూ ఆన్ ద వేలో ఆస్ట్రేలియాలో పొలాలు ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు. అండ్ వీళ్ళు ఇక్కడ ఏం పొలాలు వేస్తారో కూడా చెప్తాను. ఆ సన్ రైజ్ చూడండి అసలు ఎంత స్ట్రాంగ్గా పడుతున్నాయో అసలు. ఆస్ట్రేలియాలో మెయిన్గా గోధుమ, బార్లీ, కెనోలా. ఈ కెనోలా అయితే పిచ్చి చెట్ల లాగానే ఉంటాయి, కానీ వీటి నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఇక్కడ కెనోలా ఆయిల్ అని వాడతారు. మన దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ ఎట్లనో ఇక్కడ కెనోలా ఆయిల్ అట్లా. పత్తి, చెరుకు, జొన్న, ఓట్స్, వరి, బీన్స్, బఠానీలు, మొక్కజొన్న ఇవి పండిస్తారనమాట. ఆస్ట్రేలియన్స్ వాళ్ళ యూస్ కోసం అండ్ ఎక్స్పోర్ట్ కోసం వాళ్ళు మెయిన్ ఫార్మింగ్ వచ్చేసి గోధుమ. ఎక్కువ నూడిల్స్ కోసమే యూస్ చేస్తారు.
మే, జూన్, జూలై ఈ మంత్స్‌లో చలికాలంలో వీళ్ళు పంటలు పండిస్తారనమాట. అండ్ షుగర్ ఇంకో మెయిన్ ఎక్స్‌పోర్ట్ వీళ్ళది. ప్రపంచంలోనే షుగర్ ఎక్స్‌పోర్ట్ చేసే దేశాల్లో ఆస్ట్రేలియా గూడా ఒకటి. ఇండోనేషియా, దక్షిణ కొరియా, మలేషియా లాంటి కంట్రీస్‌కి వీళ్ళు మెయిన్‌గా ఎక్స్‌పోర్ట్ చేస్తారనమాట. ఇందాక ఫ్రూట్స్ అని చెప్పుకున్నాం గదా! అవేంటంటే బనానా, మ్యాంగో, అవకాడో మరియు ఆరెంజ్, యాపిల్, బెర్రీ అండ్ గ్రేప్స్‌ని పండిస్తారు. కానీ వీళ్ళు పండిస్తారు గానీ గ్రేప్స్ మాత్రం చాలా కాస్ట్‌లీ ఇక్కడ. మిగతా అన్నీ ఓకే. ఇంకా వెజిటేబుల్స్‌లో ఆస్పరాగస్, పొటాటో, టమాటో, క్యారెట్స్, పుట్టగొడుగులు అండ్ ఉల్లిపాయలు కూడా పండిస్తారు. చాలా లావుగా ఉంటాయి ఉల్లిపాయలు. ప్రపంచంలోనే టాప్ 10 వైన్స్ ప్రొడ్యూస్ చేసే దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. ప్రజెంట్ ఫార్మింగ్ చేసే వాళ్ళ కౌంట్ తగ్గిపోతుంది రోజు రోజుకి. మెయిన్గా వెదర్ కండిషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. నిన్న మొన్న వరకైతే మొత్తం ఫుల్ గాలులు అనమాట, బీభత్సమైన గాలులు. అండ్ ఇంకొక విషయం చెప్పనా, ఇక్కడ మనుషుల కంటే 3 రెట్లు గొర్రెలే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక రేసింగ్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు మీరైతే. మళ్ళీ వాటి మీద నెంబర్స్ వేసి మరి ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తారట. అదేంటంటే బ్రిస్బెన్లో ఎవ్రీ ఇయర్ కాక్రోచ్ రేసింగ్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తున్నారంట. ఈ ఇయర్ ఎప్పుడుందో చూసి మీకోసం మన ఛానల్లో అప్డేట్ చేద్దాం అనుకుంటే మా ఆయన మేమున్న లొకేషన్ నుండి బ్రిస్బెన్కి గూగుల్ మ్యాప్స్లో డిస్టెన్స్ చూస్తే ఆల్మోస్ట్ 1600 కిలోమీటర్స్ పైనే వచ్చింది. ఇక లాస్ట్కి ఏమన్నాడంటే నువ్వే కాక్రోచ్లను తీసుకొని వచ్చి ఆ నేమ్స్ వేసి ఇక్కడ కాంపిటీషన్ కండక్ట్ చేయని అన్నాడు. ఇదేమన్నా న్యాయంగా ఉందా రౌడీ గారు మీకు? మీరైనా చెప్పండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇవాళ వీడియోలో మనం వెర్బీ బీచ్ ఫైనల్ పార్ట్ కూడా కవర్ చేసాము. కొంచెం ఆస్ట్రేలియన్ ఫార్మింగ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాము. ఫైనలీ మీకు మ్యాప్ వ్యూ అయితే చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది క్లియర్గా చూడండి. సో మ్యాప్లో కర్సర్ దగ్గర చూపించినట్టుగా ప్రజెంట్ ఆస్ట్రేలియా అనమాట. ఆస్ట్రేలియా చుట్టూ అయితే 3 ఓషియన్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే పసిఫిక్ ఓషియన్, ది ఇండియన్ ఓషియన్ అండ్ ద సదర్న్ ఓషియన్ అనమాట. సో ఆస్ట్రేలియా మొత్తం 3 ఓషియన్స్ చుట్టూ ఉంది. వరల్డ్స్లో 3rd లార్జెస్ట్ మెరైన్ టెరిటరీ అనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వెర్బీ బీచ్ వచ్చేసి మెల్బోర్న్లో ఉందన్నమాట. సో ఇందాక మనం కాక్రోచ్ ఫెస్టివల్ బ్రిస్బెన్ అనుకున్నాం కదా, మ్యాప్లో చూడండి మెల్బోర్న్ ఎక్కడుంది, బ్రిస్బెన్ ఎక్కడుందో. సో అందుకే మనం ఇక వెళ్ళలేకపోతున్నాం. ఫ్యూచర్లో ఇంట్లో కండక్ట్ చేసుకోవడానికైతే ట్రై చేద్దాము. ఒకసారి చూడండి ఈ వెర్బీ బీచ్ కూడా వాటర్ చుట్టూ ఇండ్లు ఉన్నాయి, ఆ ఎడ్జెస్ చుట్టే ఇల్లులు ఉన్నాయి, మొత్తం అంతా వాటరే మధ్యలో. సో ఈ వెర్బీ బీచ్ కూడా పోర్ట్ ఫిలిప్ కిందికే వస్తుంది అనమాట. సో కంప్లీట్గా వాటరే ఉన్నాయి. వాటర్ చుట్టూ మళ్ళీ ఈ మన మెల్బోర్న్ అనేది అయితే లొకేట్ అయ్యింది. ఇప్పుడైతే వెర్బీ బీచ్లో ఉన్న 10 వాక్ పాయింట్స్ అయితే చూపిస్తున్నాను మీకు. సో మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ అనమాట ఇది గ్రహమ్స్ వెట్లాండ్ రిజర్వ్. సో ఇక్కడ నుండి మనం అలా ఒకవేళ వాక్ చేయాలి అనుకున్న వాళ్ళు అలా వాక్ చేసుకుంటూ పోతే మనకు ఇప్పుడు వచ్చి ఇక్కడ సెకండ్ వ్యూ పాయింట్ వచ్చేసి వెర్బీ సౌత్ బోట్ ర్యాంప్. సో ఇక్కడ మొత్తం కంప్లీట్గా బోట్స్ అయితే ఉన్నాయి, చాలా డిఫరెంట్ బోట్స్ అయితే ఉన్నాయి. ఇవి మేబీ రెంటల్ పర్పస్ కూడా ఇస్తారేమో. అండ్ థర్డ్ వచ్చేసి లుక్అవుట్ ఫర్ ద బర్డ్ లైఫ్. సో ఇక్కడ మీకు గార్డెన్ కూడా కనిపిస్తుంది క్లియర్గా. అండ్ ఫోర్త్ వచ్చేసి జేడీ బెర్లిన్ రిజర్వ్. సో ఇక్కడ నుండి వెళ్తే మనకి 5th వ్యూ పాయింట్ అయితే వస్తుంది. చెప్పుకున్నాం కదా విందం వాళ్ళ యొక్క ఆర్ట్ కలెక్షన్, అది బాయ్స్ స్కల్ప్చర్. అండ్ నెక్స్ట్ 5th నుండి మనం అలా వెళ్తూ ఉంటే 6th వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము, ప్రైజ్ రిజర్వ్. ఇదంతా మనం పార్ట్ 1లో కవర్ చేసామన్నమాట. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పక్కా చూడండి. అండ్ 7th వచ్చేసి వెర్బీ సౌత్ ఫోర్షోర్ బీచ్ అనమాట. అండ్ ఈ బీచ్ దగ్గర అయితే మనం కిందికి దిగి ఆ ఇసుకలో కూడా మనం మంచిగా నడవచ్చు. అండ్ నెక్స్ట్ 8th వ్యూ పాయింట్ వచ్చేసి మార్కెట్ గార్డెన్స్. చెప్పాను కదా 41% ఆఫ్ విక్టోరియన్స్ ఫుడ్ అనేది ఇక్కడ నుండే, ఈ గార్డెన్ నుండే అనమాట. చాలా లార్జెస్ట్ 41% అంటే. అండ్ నెక్స్ట్ ద 9th వ్యూ పాయింట్. ఇప్పుడు ఈ 9th వ్యూ పాయింట్ వచ్చేసి హార్బర్, ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ సో అలా 9th వ్యూ పాయింట్ నుండి వెళ్తూ ఉంటే మీరు చూస్తున్నారా మొత్తం ఇక్కడ బీచ్ ఉంది, చెట్లు ఉన్నాయి, ఇల్లులు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఫైనలీ లాస్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి విందమ్ హార్బర్. సో ఇదండి కంప్లీట్గా వెర్బీ బీచ్ వచ్చేసి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.